హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. నా వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. నేను ఈరోజు మీకు నచ్చిన స్టోరీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అది వచ్చేది ఒక బర్డ్ గురించి. బర్డ్ తన లైఫ్ ఎలా లీడ్ చేసింది అనేది నాకు తెలిసిన స్టోరీ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉండబోతుంది. సో ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూసి స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే మిగతా వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాము. అనగనగా ఒక ఊర్లో ఒక అడవి ఉండేది. ఆ అడవిలో అన్ని రకాల జంతువులు ఉండేవి. తర్వాత అందులో జంతువులతో పాటు పక్షులు కూడా ఉంటాయి, అది మనకు తెలిసిన సంగతి. అందులో నేను ఒక పక్షి గురించి చెప్పబోతున్నాను మీకు. ఆ పక్షికి ఒక తల్లి పక్షి, ఒక తండ్రి పక్షి ఉండేవన్నమాట. సో తల్లి పక్షి, తండ్రి పక్షి, ఈ పక్షి ముగ్గురు అడవిలో హ్యాపీగానే ఉండేవాళ్ళు. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత కొన్ని కష్టాలు చూసారు. మిగతా పక్షుల వల్ల చూసారు. ఈలోపు మన చిన్న పక్షి పెద్ద పక్షిలా అయింది. అంటే దానికి పెళ్లి చేయాల్సిన టైం వచ్చిందనమాట. సో తల్లి పక్షి, తండ్రి పక్షి ఏం ఆలోచిస్తారంటే మన పక్షికి పెళ్లి చేసేయాలి వెంటనే అని చెప్పి ఆలోచిస్తాయి. ఆలోచించాక ఆ అడవిలోనే ఉన్న ఒక మంచి పక్షిని చూసి పెళ్లి చేస్తాయి అన్నమాట. పెళ్లి చేస్తాయి. కొన్ని రోజులకి ఈ రెండు పక్షులు ఏవైతే పెళ్లి చేసుకున్నాయో ఆ పెళ్లి చేసుకున్న పక్షులు హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. కొత్త లైఫ్ కదా, సో మంచిగా లీడ్ చేస్తూ ఉంటాయి. ఈ చిన్న పక్షులకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే వీళ్ళని ఈ లైఫ్ లీడ్ చేసేది చూడనివి చెడ్డ పక్షులు కూడా ఉన్నాయన్నమాట. ఇలా రోజులు గడిచే కొద్దీ ఈ రెండు పక్షులకు ఇంకా చిన్న పిల్ల పక్షులు పుడతాయి అన్నమాట. సో వీళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు కంప్లీట్ ఫుల్ఫిల్ అయిపోయింది. అంటే తల్లి పక్షి, తండ్రి పక్షి, రెండు పిల్ల పక్షులు ఉన్నాయన్నమాట. సో చూస్తుండగానే వీళ్ళ ఫ్యామిలీ ఇలా కంప్లీట్ అయిపోయింది. తర్వాత అనగనగా ఒక రోజు అడవిలో ఒక ప్రాబ్లం వస్తుంది అనమాట. ప్రాబ్లం ఏంటంటే ఉన్న అడవిలో ఉన్న చెట్లు అన్ని తీసేసి అక్కడ ఏదో కన్స్ట్రక్ట్ చేసి బిల్డ్ చేద్దామన్న థాట్ వస్తుంది అనమాట వేరే వాళ్ళకు. సో అడవిలో కొన్ని చెట్లు నరకడం చూసి ఇవి చాలా ఈ తండ్రి పక్షి వచ్చి తల్లి పక్షితో ఇలా చెప్తుంది అనమాట. అక్కడంతా అడవి నరికేస్తున్నారు, మన మన షెల్టర్ ఏమవుతుందో ఏంటో, మనం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందో ఏంటో, వెతుక్కోవాల్సి వస్తుందో. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళడం మంచిది అని ఆలోచించుకుంటూ ఉంటాయన్నమాట. అంటే ఎవరికైనా నార్మల్గా మనం మనుషులతో కంపేర్ చేసిన వాళ్ళ చిన్నప్పటి నుంచి ఉన్న ప్లేస్ని వదులుకోవాలి అంటే ఎవరికైనా బాధనే వేస్తుంది కదా. సో అట్లనే ఆ రెండు పక్షులు కూడా అలాగే బాధపడ్డాయి అనమాట. ఈ పిల్ల పక్షులతో కూడా, అంటే ఈ తల్లి పక్షి తండ్రి పక్షి మాట్లాడుతుంటే రెండు పిల్ల పక్షులు వింటాయి. అయితే ఈ పిల్ల పక్షులు ఏమంటారంటే, లేదు నాన్న, మనం ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇందులోనే ఉంటాము, ఎవరు ఏది చేసినా ఎంత చేసినా మనం ఇక్కడే ఉంటాము అని చెప్పేసి అంటారనమాట. మాకు ఇక్కడే ఈ అడవి చాలా మంచిగా చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అయింది, మేము ఎక్కడికి వెళ్ళాము, మేము ఎక్కడికి రాము అని చెప్పి మాట్లాడితే తండ్రి పక్షి అంటాడు, లేదమ్మా, ఇది అడవి నరికేస్తున్నారు, అది మన వరకు కూడా రావచ్చు. సో మనమే ఇప్పటి నుంచి ఇంకొక అడవిలో షెల్టర్ వెతుక్కొని అక్కడ ఉండడమే బెటర్ అని చెప్పేసి మాట్లాడుకుంటుంటాయి. అంటే తండ్రి పక్షి ఎంత చెప్పినా పిల్ల పక్షులు వినవన్నమాట. అప్పుడు ఈ రెండు పిల్ల పక్షులు సపరేట్ గా కొంచెం దూరం వెళ్ళి ఆలోచిస్తాయి. అసలు అలా ఎలా అవుతుంది, మనం ఉన్న ప్లేస్ ని ఎవరో వచ్చి ఆక్రమించేస్తే మనం ఇచ్చేయగలుగుతామా, లేదు లేదు మనం ఇక్కడే ఉండాలి, దీనికి ఏదైనా ఒకటి ఉపాయం ఆలోచిద్దాము అని అనుకుంటాయి అన్నమాట. ఈ విషయం
గురించి డిస్కస్ చేసిన రెండు పిల్ల పక్షులు ఏం చేస్తాయి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం, పార్ట్ 2. ఓకే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో తప్పకుండా ఎండ్ వరకు చూసి నా వీడియో కనుక నచ్చినట్లయితే ఎవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నెక్స్ట్ పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్.